దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కృప ద్వారా దేవుడు చేసే మేలులను గురించి మనము బైబిల్ లేఖనాలలో ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం. దావీదు 33వ కీర్తన 19వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా దృష్టికి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీదను నిలుచుచున్నది. ఈరోజు మనము ఆయన కృపను గురించి ధ్యానము చేసుకుంటూ ఉన్నప్పుడు చాలామంది దేవుని కృపను గురించి రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఆయన కృప మనకు ఉంటే మనము ఏమైనా చేయొచ్చు, ఆయన కృప మనతో ఉంటే ఏం చేసినా కూడా ఆయన క్షమిస్తాడు అని చాలామంది ఆయన కృపను చాలా తక్కువగా చేసి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, యెహోవా యందలి భయభక్తులు గలవారి మీద ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద ఆయన కృప ఉంటుందంట. హల్లెలూయా. చాలామంది అంటారు దేవుని మీద భయం లేకపోయినా పర్వాలేదు, ఆయన కృప అన్నిటినీ క్షమిస్తుంది, ఆయన కనికరము అన్నిటినీ క్షమిస్తుంది అని చాలామంది కృప కింద ఉన్నాము అని దేవుని మాటల్ని ఆయన వాక్యాలని కొంచెం వెరైటీగా చెప్తూ ఉంటారు. అయితే బైబిల్ అయితే కృపను గురించి చాలా ఖండితముగా ఉంది. ఏమిటంట, ఆయన యందు భయభక్తులు గల వారి మీదనే ఆయన కృప ఉంటుంది. ఈ రోజుల్లో చాలామందికి దేవుడంటే భయం ఉంది కానీ భక్తి తగ్గిపోయింది. దేవుడంటే భయమే కానీ భక్తి జీవితంలో నడవాలి అంటే చాలా ఆలోచిస్తూ ఉంటారు. అందుకనే దైవజనులు చాలామంది మనుషులు దేవుని కృప కింద నుండి తొలగిపోకుండా ఉండాలి అని ఆయన కృప ద్వారా చేసే పనులు మనుషులు పొందుకోలేకపోతారేమోనని చాలాసార్లు బైబిల్లో కృపను గురించి దైవజనులు హెచ్చరించారు. వారిలలో మనము చూసినప్పుడు అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 21 నుండి కొన్ని మాటలను చూస్తే అక్కడ మనకి బర్నబా అనే వ్యక్తి మనకు కనబడతాడు. ఈ బర్నబా బైబిల్లో చూసినప్పుడు ఆయనను గురించి వ్రాయబడి ఉంటుంది, సత్పురుషుడు అని వ్రాయబడి ఉంటుంది. ఈ బర్నబా దేవుని సువార్తను ప్రకటిస్తూ దేవుని ప్రజలకి ఆయన ద్వారా కలుగుతున్న మేలులను, ఆయన ద్వారా జరిగిస్తున్న క్రియలను గురించి ప్రకటిస్తూ యేసు ప్రభువుని సువార్త వైపు, మారు మనసు వైపు త్రిప్పుతూ ఉండేవాడు. అయితే అలాంటి సమయాల్లో సంఘము మీదకి కొంచెం శ్రమ వస్తుంది. ఏమిటా శ్రమ అంటే, స్టెఫనును రాళ్లతో కొట్టి చంపినప్పుడు సంఘమంతా చెదరిపోయి, సంఘమంతా భయపడిపోయి దేవుని దగ్గరికి రాలేని స్థితిలో చాలామంది ఉన్నారు అని తెలుసుకున్నప్పుడు బర్నబా ఆ ప్రదేశంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించినప్పుడు అక్కడ ఉన్న యూదా మతంలో ఉన్న చాలామంది యేసు ప్రభు మాటలను విని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వారి హృదయాలు తెరవబడి వారు యేసు ప్రభువు వైపు తిరిగినట్లు
ఇక్కడ మనము చూస్తాం. అయితే వారు యేసు ప్రభువు వైపు తిరగడానికి బర్నబా ఆ మాట వినిన వెంటనే హృదయములో చాలా సంతోషించాడంట. ఎందుకంటే మనుషుల భయము చేత ప్రజలందరూ చెదరిపోయినప్పుడు, మనుషుల భయము చేత ప్రజలందరూ సువార్తను వినడానికి భయపడుతూ ఉన్నప్పుడు, ఎవరి మీదైతే దేవుని కృప ఉంటుందో, ఎవరి మీదైతే దేవుని కనికరము ఉంటుందో వారందరూ కూడా ప్రభువైన యేసు వైపు వారి హృదయాలను తెరుచుకున్నారంట. హల్లెలూయా. అవునండి, కృప దేవుని వైపు మనల్ని త్రిప్పేటట్టు చేస్తుంది. దేవుని కనుదృష్టిలో మనము ఉన్నప్పుడు, ఆయన కనికరము క్రింద మనము ఉన్నప్పుడు, ఆయన లెక్కలో మనము ఉన్నప్పుడు కృప మనల్ని ఆయన వైపు తిప్పుతుంది. హల్లెలూయా. అందుకే అక్కడ బర్నబా గారు అంటారు 23వ వచనములో, అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర మనస్సుతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. హల్లెలూయా. కృపలో ఏముంటుందంట? హెచ్చరిక ఉంటుందంట. చాలామంది అంటారు కృప అంటే ఏ తప్పు చేసినా క్షమించబడతాము అంటారు. కానీ ఇక్కడ బర్నబా గారు హెచ్చరిస్తున్నారు, దేవుని కృప మీతో ఉంది కాబట్టి స్థిరమైన హృదయముతో, స్థిరమైన మనస్సుతో మీరు నిలవబడి ఉండాలి అని హెచ్చరిక చేస్తూ ఉంది. హెచ్చరిక అంటే స్థిర హృదయము నుండి పక్కకి వెళ్ళిపోకూడదు. ఈ రోజుల్లో చాలామంది యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత దేవుని దగ్గర నుండి కొన్ని క్రియలు వారు రుచి చూసిన తర్వాత మనుషులు ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి అంటే ప్రభువును విడిచిపెట్టేవారు ఉన్నారు. నేను ఒక కుటుంబమును చూశానండి. వారు ఎలాంటి స్థితిలో నుండి వారిని దేవుడు నిలవబెట్టుకున్నాడు అంటే, వారి కుటుంబంలో ఉన్న అప్పులను బట్టి, వారి కుటుంబంలో ఉన్న కష్టాలను బట్టి, వారి కుటుంబంలో ఉన్న ఆకలి బాధను బట్టి ఆ కుటుంబంలో వారందరూ కూడా చనిపోవాలని తీర్మానం చేసుకున్నారు. మేము ఎంత కష్టపడుతున్నా అప్పులు కట్టడానికి మా జీతము సరిపోతుంది, ఇంటి రెంట్లు సరిగా కట్టుకోలేకపోతున్నాము, పిల్లలకి సరైన ఆహారము పెట్టలేకపోతున్నాము అని వారికి కలిగిన అప్పులను బట్టి బిడ్డల్ని పోషించుకోలేకపోతున్నామనే బాధతోటి వారు చాలా బాధపడేవారు. ప్రార్థించమని కోరినప్పుడు, వారి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి ఉన్న అప్పు సమస్యలన్నిటినీ తీర్చేశాడు. హల్లెలూయా. ఎలా తీర్చాడో తెలుసా? కొంతమంది అప్పులు వాళ్ళేమో మీరు ఎంత ఇవ్వగలుగుతారో అంత ఇచ్చేయండి. కొన్ని లోన్లు తీసుకున్న వాళ్ళేమో ఈ రుణాలు మీరు కట్టనవసరం లేదు, ఇవి మేము కొట్టేస్తున్నాము అని చెప్పారు. అలా వారికి కలిగిన అప్పులను బట్టి దేవుడు వారిని విడిపించినప్పుడు కొన్ని దినాలు భలే భయముతోటి భక్తితోటి ఉన్నారండి. దేవుని కృపలో ఉన్నారు కాబట్టి కొన్ని దినాలు భయభక్తులతోటి ఉన్నారు. ఆ తర్వాత కడుపుకి సమృద్ధి అయిన ఆహారము, శ్రేష్టమైన వస్త్రాలు, ఇవన్నీ వారు తిరిగి ఎప్పుడైతే సంపాదించుకుంటున్నారో చిన్న చిన్నగా దేవుణ్ణి విడిచిపెట్టడం ప్రారంభించారు. ఎలా విడిచిపెట్టడం ప్రారంభించారు అంటే, వారికి అప్పులన్నీ తీరిపోయినాయి. వచ్చే 50-60 వేలల్లో ఇంటి రెంట్లు, తిండి పోగా ఇంకా డబ్బులు మిగులుతున్నాయి.
మిగులుతూ ఉన్నప్పుడు బంధువులకి స్నేహితులకి అర్థమైంది, ఇప్పుడేం సమస్య లేదు, వాళ్ళకి బాగున్నారు అని. అవసరతలో రాని బంధువులు, కష్టాల్లో రాని బంధువులు, బాధలో ఉన్నప్పుడు రాని బంధువులు సుఖంగా ఉన్నారు అని తెలిసిన వెంటనే వచ్చేసారు. ఆ తర్వాత వీరి పరిస్థితి మరలా ఎలా అయిపోయిందంటే, ప్రార్థన అంటే సమయానికి వచ్చేవారు, ప్రార్థన అంటే అందరికన్నా ముందుండేవారు, అందరూ వెళ్ళిపోయిన తర్వాత చివరిగా వెళ్ళేవారు. దేవుడు వారికి ఇచ్చిన కృపను బట్టి సంపూర్ణతలో బతకవలసిన వాళ్ళు ఆదివారం వచ్చేటప్పటికి బంధువులు వస్తున్నారని, ఫ్రెండ్స్ వస్తున్నారని, సంఘములో ఏదైనా పరిచర్య జరుగుతుంటే మేము అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని దేవుని స్థిరమైన హృదయముతో ఆనుకోకుండా దేవుని కృపని వారు ఎప్పుడైతే వ్యతిరేకించి తిరిగి మనుషుల వైపు చూశారో వారి స్థితి ఎలా అయిందో తెలుసా? మొదటి కంటే చివరి స్థితి బహుఘోరంగా తయారైందండి. హల్లెలూయా. దేవుడు వారి అప్పుల నుండి వారిని విడిపించినప్పుడు దేవునికి భయభక్తులు కలిగి బ్రతకలేదు, సంపూర్ణమైన విశ్వాసముతోనూ విధేయతతోనూ దేవుని సన్నిధిలో నిలబడలేదు. అయితే దేవుడు వారికి సమృద్ధినిచ్చాడు, అన్నీ ఇచ్చాడు. వారికి కలిగిన ఒక రోగమును బట్టి, వారికి కలిగిన ఒక వ్యాధిని బట్టి ఇంట్లో ఉన్న ఒక్కొక్కరు సంవత్సరానికి చనిపోతా వస్తూ ఉన్నారు. అంటే దేవుడు మన ఎడల కృప చూపించినప్పుడు మనము పూర్ణ హృదయముతో ఆయనని ఆరాధించకపోతే, పూర్ణ హృదయముతో మనము దేవుని హత్తుకోకపోతే ఆ కృప ఏమైపోయింది? మన దగ్గర నుండి తొలగిపోయింది. హల్లెలూయా. అందుకే బర్నబా గారు హెచ్చరిస్తూ ఉన్నారు సంఘముతోటి, మీరు దేవుని కృప చేత ఉన్నారు కాబట్టి ప్రభువును స్థిర మనస్సుతో హత్తుకొనవలెనని అక్కడ ఉన్న వారికి హెచ్చరిస్తూ ఉన్నాడు. స్థిర మనస్సుతో హత్తుకోవడం అంటే ఆయనతో ఎల్లప్పుడూ కలిసి ఉండడం, ఆయనతో ఎల్లప్పుడూ కలిసి సహవాసము చేయడం. మరలా అంటారేమో చాలామంది ఇలాంటి మాటలు చెప్తా ఉంటే, అంటే యేసు ప్రభు నమ్ముకుంటే ఇంకా పని బాట లేకుండా కూర్చోమంటారమ్మా, ఇంకెప్పుడు దేవుడు దేవుడు అనమంటారా అంటారు. కాదండి, మనము ఏ పనిలో ఉన్నా, ఏ పని చేస్తున్నా కూడా యేసు ప్రభుని జ్ఞాపకము చేసుకోవచ్చు. హల్లెలూయా. మనము చేసే పనికి, ఆయనతో మాట్లాడే మాటలకి ఏ సంబంధం ఉండదు. మనము ఏ పని చేస్తున్నా, మనము ఎలాంటి తలంపులు తలపోస్తూ ఉంటామో ఆ సమయంలో యేసు ప్రభుని గురించి మనము ధ్యానము చేస్తే చాలు. ఎవరెవరో బంధువుల గురించి, స్నేహితుల గురించి, లేకపోతే ఎప్పుడో జరిగిపోయిన విషయాలను గురించి ఆలోచించే సమయము కంటే నీవు పని చేస్తున్నప్పుడు కలిగిన ఆ సమయంలో నీవు దేవుని గురించి ఆలోచిస్తుంటావే, ఆ మాటనే దేవుని హత్తుకోవడము అంటారు. హల్లెలూయా. దేవుణ్ణి హత్తుకోవడం అంటే ఒక రూమ్లోకి వెళ్ళి తలుపేసుకొని ఎవరితో మాట్లాడకుండా, ఎవరితోటి సహవాసము చేయకుండా, ఇంట్లో ఏ పని చేయకుండా కూర్చోవడం అని కాదండి. ఇంట్లో భార్య భర్తలు కూడా ఎప్పుడు ఒకరిని గురించి ఒకరు ఆలోచిస్తూ ఉంటారు. అలా అని వారు ఏ పని చేసుకోకుండా ఉంటారా? భర్త జాబ్కి వెళ్తాడు, భార్య ఇంకో పని చేసుకుంటుంది. లేకపోతే భర్త కూలి పనులకు వెళ్తారు, పొలం పనులకు వెళ్తారు. భార్యలు కూడా ఇంట్లో ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు. అయినా కానీ వారి ఇద్దరు మనసులు ఎలా ఉంటాయి? మా ఆయన ఏం చేస్తున్నాడో ఏమో, తిన్నాడో లేదో, ఆఫీసులో ఎంత బిజీగా ఉన్నాడో ఏమో, వర్షం పడుతుంది ఆ పొలంలో తడుస్తున్నాడో ఏమో, ఎలా ఉన్నాడో ఏమో నన్ను ఏం చేస్తుంటాము, తల పోసుకుంటూ ఉంటాము వారు చేస్తున్న పనులని.
ఆ తల పోసుకోవడాన్ని హత్తుకోవడము అంటారు. హల్లెలూయా. అంతేకాని అన్ని విడిచిపెట్టి ఏ పని చేయకుండా, ఏ వ్యాపారాలు చేయకుండా, ఎటువంటిది చేయకుండా ఎప్పుడు యేసు ప్రభుని గురించి బైబిల్ ముందేసుకొని కూర్చోమని దేవుడు ఎక్కడ చెప్పలా. బైబిల్లో యేసు ప్రభు ఏం చెప్పాడో తెలుసా? పని చేయకుండా భోజనం చేయకూడదు అని చెప్పాడు. హల్లెలూయా. ఏ రోజు ఏ మనిషి పని చేయకుండా ఉంటాడో ఆ రోజు భోజనం చేయకూడదంట ఆ మనిషి. ఏదైనా తోటలో ఆదాము అవ్వలేక కూడా దేవుడు ఎప్పుడు కూర్చోబెట్టి ఆహారం పెట్టలా. ఆయన ఏమన్నాడు? ఆ చెట్లకి నీళ్ళని ఏర్పాటు చేస్తూ పాదులను చేస్తా, ఆ చెట్లకి కావలసిన వాటినన్నిటిని సమకూరుస్తా, నీట్గా చేసుకుంటూ వాటికి వచ్చే ఫలాలు తినమని చెప్పాడు యేసయ్య. యేసయ్య ఏ పని చేయకుండా సోమరితనంగా ఉండడం అనేది ఆయనకి ఇష్టం ఉండదు. కాబట్టి ఆయన కృప చేత మనము ఏది చేస్తున్నా కూడా క్షమిస్తూ ఉన్నాడు అని మనము మన ఆలోచనను బట్టి చేస్తే మనం ఏమైపోతామంట? విశ్వాస భ్రష్టులమైపోతామంట. హల్లెలూయా. అప్పుడు అంటాం, ఏం దేవుళ్ళండి, ఏం భక్తోలే, ఇంకెప్పుడు దేవుడైనా ఎప్పుడు భక్తి అయినా అంటే చేస్తేనేమో బాగా ఎక్కువ చేస్తారు, చేయకపోతే అస్సలు చేయకుండా ఉంటారు. ఎక్కువ భక్తి చేసే వాళ్ళకి ఏముంటుందో తెలుసా? దైవ గర్వం ఉంటుంది. నాకంటే గొప్పగా దేవుణ్ణి ఆరాధించేవారు లేరు అనుకుంటారు, నాకంటే గొప్పగా బైబిల్ చదివేవారు లేరు అనుకుంటారు, నాకంటే గొప్పగా ప్రార్థన చేసేవారు లేరు అనుకుంటారు. దానినే దైవ గర్వం అంటారు. ఆ గర్వము ఎవరికైతే వస్తుందో వారు దేవుని కృప నుండి తొలగిపోయిన వారు. దేవుని సంపూర్ణమైన స్థిర మనస్సుతో ఎవరు హత్తుకుంటారో తెలుసా? తగ్గించుకున్నవారు, దేవుని మీద భయభక్తులు కలిగిన వారు. వారు ఎప్పుడు కూడా ఏది ఉన్నా కూడా లేనట్టుగానే ఉంటారు. హల్లెలూయా. అందుకే పౌలు గారు అంటారు, మేము మాట్లాడుటకు శక్తి గలవారైనా కూడా మగవారిలాగా ఉంటాం. మనుషులకు చూడడానికి మేము అవివేకులముగా కనబడినా మేము దేవుని దృష్టిలో జ్ఞానులముగా ఉన్నాము. మేము చేయుటకు ఏ పనైనా చేయుటకు శక్తి ఉన్నా శక్తి లేని బలహీనంగా ఉన్నాము అని పౌలు గారు దేవుని కృపచేత ఉన్నాడు కాబట్టి, కప్పబడి ఉన్నాడు కాబట్టి, హృదయమును దేవుని మీద పెట్టుకొని ఆయనను హత్తుకొని ఉన్నాడు కాబట్టి లోక సంబంధమైనది ఏది కూడా ఆయనకి బలంగా కనబడలేదు. హల్లెలూయా. చాలామందికి వాక్యము చిన్నదిగాను లోక సంబంధమైనవి చాలా బలంగా కనబడతాయి. లోకములో ఉండే సమస్యలు పెద్దవిగా కనబడతాయి. ఎందుకు కనబడతాయో తెలుసా? దేవుణ్ణి హత్తుకున్నప్పుడు లోకములో ఉండే సమస్యలు మనకు పెద్దగా కనబడతాయి. లోకములో వచ్చే కష్టాలు మనకు పెద్దగా కనబడతాయి. అదే మనము దేవుణ్ణి హత్తుకున్నప్పుడు, స్థిరమైన మనస్సుతో ఆయనతో మనము నడుస్తూ ఉన్నప్పుడు ఏ పనైనా ఏ కష్టమైనా కూడా చులకనగా అనిపిస్తుందంట. హల్లెలూయా. యేసు ప్రభు సిలువ బలియాగము చేశాడు అంటే అది మనుషులందరికీ చాలా చులకనగా ఉంటుంది. ఏముంది? ఆ కట్టె మోసుకొని వెళ్ళిపోయాడు, 3 మేకులు కొట్టించుకున్నాడు. ఏమైంది, ఏం పడ్డాడు ఆయన శ్రమ అంటాడు. కొట్టించుకునే వాళ్ళకి తెలుస్తుంది బాధ, కొట్టేవారికి తెలియదు కానీ కొట్టించుకునే వారికి తెలుస్తుంది బాధ. ఒక దెబ్బ మన మీద పడితేనే కనీసం 1 గంట ఆ దెబ్బకు సంబంధించిన మంట ఉంటుంది, ఆ నొప్పి ఉంటుంది. అలాంటిది ప్రభు దేహము ఎలా అయిందంట, భూమిని ఎలా అయితే నాగలి వేసి దున్నుతారో అలా పొరలు పొరలుగా విప్పబడిందంట ఆయన శరీరము. ఎక్కడ కూడా చిన్నపాటి గ్యాప్, అంటే ఎక్కడ కూడా ఒక చెయ్యి పెడదామన్నా కూడా
స్థలము లేని స్థితిలో ఉంది ఆయన దేహము. అలాంటి యేసయ్యని, ఆయన కృపకు దూరమైన వారందరూ ఏం చేస్తున్నారో తెలుసా? ఆయన శ్రమని చులకనగా భావించి చులకన చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కృపలో హెచ్చరిక ఉంటుంది, ఆయన కృపలో ప్రేమ కూడా ఉంటుంది. కృపలో లేని వారు ఎప్పుడూ కూడా హెచ్చరింపబడతానే ఉంటారు. కృపలో ఉన్నవారు కూడా హెచ్చరింపబడతారు. ఎలా అంటే మనము దారి తప్పిపోకుండా, దేవుని వైపు కాకుండా మనుషుల వైపు మన హృదయాలను త్రిప్పుకోకుండా వాక్యము మనల్ని ఏం చేస్తుంటుంది? దేవుని వైపు హత్తుకునేటట్లు చేస్తూ ఉంటుంది. ఆ దినాల్లో, యేసు ప్రభువు ఉన్న దినాల్లో శిష్యులు యేసు ప్రభు కోసము ఎన్ని రకాలుగా శ్రమపడ్డా వారు ఒకటి భావించారు. శ్రమ పడుతూ కూడా దేవుని కృప మాతో ఉన్నింది. హల్లెలూయా. ఎందుకంట వారికి దేవుని మీద భయభక్తులు ఉన్నాయి కాబట్టి, వారికి దేవుని మీద అమితమైన విశ్వాసం ఉంది కాబట్టి, దేవుని కృపను దూరము చేసుకోకూడదు అనే ఒకే ఒక లక్ష్యంతో వారు పనిచేశారు. ఈ రోజులో కొంతమంది కృపను గురించి చాలా తక్కువ చేసి మాట్లాడతారు. ఎలా మాట్లాడతారంటే, నీవు తాగి తప్పు చేసినా మరలా వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే దేవుడు కృపచేత నీ పాపాన్ని క్షమిస్తాడు అని చెప్తారు. మీకు ఒక విషయం తెలుసా? రక్షణ తీసుకొని బాప్తిస్మము పొందుకొని నువ్వు క్రీస్తు యేసు దేవుడు అని అంగీకరించి నీ హృదయము మార్చబడుతూ ఉన్నప్పటి నుండి నీ పాపాలు లెక్కింపబడతాయి. ఎందుకంటే దేవుడు అన్నాడు కదా, పరలోకములో ఎవరి వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నా యొద్ద జీతము ఉన్నది అంటున్నాడు. హల్లెలూయా. జీతం అందరికి ఒకేలాగా ఇవ్వరుగా, ఇస్తారా? కంపెనీలలో మేనేజర్కి ఒక జీతం ఉంటుంది, డైరెక్టర్కి ఒక జీతం ఉంటుంది, అక్కడుండే హెచ్ఆర్కి ఒక జీతం ఉంటుంది, అలానే అక్కడ పని చేసే వాళ్ళకి ఇంకొక జీతం ఉంటుంది. అంటే వారు చదివిన జ్ఞానమును బట్టి, వారు చేస్తున్న పనిని బట్టి జీతము నిర్ణయించబడుతుంది. అలానే ఈ భూమి మీద కూడా యేసు ప్రభు నా రక్షకుడు అని నీవు తెలుసుకున్నప్పటి నుండి నీకు జీతము ఎంత ఇవ్వాలి అనేది నీ క్రియలను బట్టి నిర్ణయించబడుతుంది. హల్లెలూయా. అంతేగాని బాప్తిస్మం తీసుకున్నాక కూడా తప్పు చేసి నన్ను దేవుడు క్షమిస్తాడు అంటే క్షమిస్తాడు, కానీ నీ జీతములో కొంచెము తగ్గిద్ది. 10 మందిని నీ కింద ఉంచాలని దేవుడు తీర్మానము చేసుకున్నాడు అనుకోండి, ఈ భూమి మీద మనము చేసే క్రియలను బట్టి ఆ 10 మంది కింద మనం ఉంటాం. ఎందుకంటే బైబిల్లో వ్రాయబడి ఉంటుంది పరలోకమున గురించి, వారికి మనుషులనంట దేవుడు అప్పగిస్తాడంట. కొంతమందిని వారికి ఒక అధికారిగాను, లేకపోతే వారి మీద వారికి జరిగే ప్రతి క్రియలు, అంటే వారికి పరలోకము నుండి దేవుని దగ్గర నుండి కావలసిన మాటల్ని కానీ క్రియలు కానీ వారికి తెలియజేయడానికి కొంతమందిని దేవుడు కొన్ని సమూహాల మీద ఏర్పాటు చేసుకుంటాడంట. దేన్ని బట్టి ఏర్పాటు చేసుకుంటాడు? ఈ భూమి మీద మనము జరిగిస్తున్న క్రియలను బట్టి ఏర్పాటు చేసుకుంటాడు. అది తెలియని చాలామంది ఏం చేస్తారంటే, దేవుని కృప నీకుంటే చాలు, ఏ తప్పు చేసినా క్షమిస్తాడు. అది తప్పండి. ఆయన అంటున్నాడు, ఆయన కృపని ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా చేయకూడదంట, నిరర్ధకంగా చేయకూడదంట. ఆయన కృపని, దేవుని కృప మనతో ఉన్నప్పుడు మనము ఎప్పుడూ కూడా హెచ్చరింపబడుతూ ఉంటే ఆయన కృప మనలో నుండి దూరము కాదు. దేవుని కృప మాకుంది, ఎవరి హెచ్చరికలు మాకు అవసరము లేదు అంటే
అది బైబిల్ వాక్యానికి, క్రైస్తవ జీవితానికి వ్యతిరేకమైన మాటలు. ఆయన కరెక్ట్గా చెప్తున్నాడు. ఏమిటి? ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు ఎదురు చూసేవారి మీదే ఆయన కనుదృష్టి ఉంటుందంట. హల్లెలూయా! ఆ మాట మనుషులు ఎవరో చెప్పింది కాదు, సొంతగా బైబిల్లో వ్రాయబడిన మాట, దేవుని మాట. అది ఆ మాటని చాలామంది వారికి మనస్సుకు వచ్చినట్లు చెప్పుకుంటారు. కానీ దేవుని యందల భయభక్తులు మనము చనిపోయేంత వరకు కూడా ఉండి తీరాలి. అలా లేదనుకోండి, మనము దేవుని కృపకు దూరం అయిపోయి, యేసు ప్రభు బైబిల్లో ఒక ఉపమానం చెప్తారు. 7 దయ్యముల చేత బాధపడుతున్న ఒక స్త్రీ ఆమెకున్న దయ్యాలన్నీ పోగొట్టుకొని, మగ్దలేని మరియా, ఆమెకు ఉన్న 7 దయ్యాలు వదలగొట్టబడిన తర్వాత స్థిరమైన హృదయముతో, స్థిరమైన మనస్సుతో దేవుని హత్తుకొని ఆయనకు పరిచర్య చేసిన స్త్రీగా ఉంది. ఆమె దేవుని నుండి మేలులు పొందుకున్న తర్వాత దేవునికి దూరం అయిపోయి బ్రతకలేదండి. హల్లెలూయా! ఆమె ఇంకా దేవునికి దగ్గరయ్యి ఆయనను హత్తుకొని ఆయనకు పరిచర్య చేస్తూ ఉంది. యేసు ప్రభు పునరుద్ధానుడైన వారిలో ఈమె కూడా ఒక సాక్షి. ఆయన మరణ పునరుద్ధానాలకి ఈమె కూడా ఒక సాక్షి. అదే బైబిల్లో ఇంకొక మనస్సు ఉంటుంది. ఏమిటంటే, ఒక దయ్యం పట్టింది, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు వాక్యము ద్వారాను, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారాను ఆ దయ్యము వదలగొట్టబడి, ఆ హృదయమును దేవుడు నీట్గా కడిగినప్పుడు, నీట్గా కడిగిన తర్వాత ఆ హృదయం ఎలా ఉందంట? ఖాళీగా ఉందంట. దేవుడు ఆ దయ్యాన్ని వదలగొట్టిన తర్వాత ఆ హృదయంలో మరలా ఏముండాలి? తిరిగి వాక్యము, ప్రార్థన, స్తుతులు నింపబడుతూ ఉండాలి. కానీ ఊడ్చిన తర్వాత ఆ హృదయం అంతా ఖాళీగా ఉందంట. ఖాళీగా ఉన్న హృదయాన్ని చూసిన ఈ వెళ్ళిపోయిన దయ్యము తిరిగొచ్చి, అరే ఈ హృదయంలో ఎవరు లేరే, ఖాళీగా ఉందని తిరిగి వెళ్ళి 7 దయ్యాలను తీసుకొచ్చిందంట. అంటే దేవుని హత్తుకున్నప్పుడు, సంపూర్ణమైన విధేయతతోటి దేవుని ఆశ్రయించినప్పుడు, మనలో ఉన్న ఒక్క దయ్యం వదిలి మనల్ని విడిచిపోయిన తర్వాత వాక్యం అనేది ఎవరైతే తిరిగి నింపుకోకుండా ఉంటారో దేవుని కృప వారికి దూరం అయిపోయింది. తర్వాత 7 దయ్యాలతో పాటు ఈ దయ్యము కలిపితప్పుడు ఎన్ని అయినాయి? 8 దయ్యాలు అయినాయి. అదే దేవుని కృప చేత ఆ హృదయంలో ఉన్న దయ్యము వదలగొట్టబడినప్పుడు స్థిర మనస్సుతో దేవుణ్ణి ఆనుకుంటే ఇంకా 7 దయ్యాలు వచ్చి ఆ హృదయంలో చేరే పరిస్థితి ఉండదు. కానీ ఆ హృదయం ఎలా ఉందంటే ఖాళీగా ఊడ్చబడి నీట్గా ఉందంట. ఈమెని విడిచిపెట్టిన ఏదైతే దయ్యం ఉందో అదే తిరిగి వస్తుంది. చాలామందికి కూడా రోగాలు తగ్గిన తర్వాత, స్వస్థపడ్డాక వారు దేవుని విడిచిపెట్టి తిరిగి లోకంలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన కొన్ని రోజులకి దేవుడు మరల వారికి జ్ఞాపకం చేస్తాడు. అప్పుడు మరలొచ్చి అంటారు, అయ్యా 2 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు బాగుపడ్డానయ్యా, తిరిగి మరలా నాకు అనారోగ్యం వస్తుందయ్యా అంటారు. దానికి కారణం ఏమిటంట? మొదటి దయ్యము వదలగొట్టబడిన తర్వాత నీ హృదయములో దేవునికి స్థానం ఇవ్వలేదు. కాబట్టి ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో, ఏ రోగమైతే నీ నుండి దూరం అయిపోయిందో, ఏ వ్యాధి అయితే నీ నుండి తొలగిపోయిందో అదే వ్యాధి తిరిగి నీ దగ్గరికి ఇంకా కొన్ని వ్యాధులను తీసుకొని వస్తుంది. దానికి కారణం ఏమిటంట?
నీ హృదయము దేవుని కృపచేత నింపబడలేదు. హల్లెలూయా. ఆయన కృపచేత నువ్వు ఆయన హత్తుకోలేదు కాబట్టి నీ స్థితి మొదటి స్థితి కన్నా కడమటి స్థితి బహు ఘోరంగా ఉంటుందంట. అందుకనే దేవుడు అంటాడు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారంట తెలివి కలిగిన వారంట. తెలివి కలిగిన వాడు ఆపద నుండి తొలగిపోతాడంట. సామెతల్లో వ్రాయబడి ఉంటుంది మాట. తెలివి లేనివాడు ఆపదల్ని కొని తెచ్చుకుంటాడంట. మనకి కొంచెం ఆరోగ్యము వచ్చిన వెంటనే మనము తిరిగి జ్ఞాపకము చేసుకోవాల్సింది ఎవరిని? దేవుణ్ణి. నేను మనుషుల్ని స్నేహితుల్ని వదిలిపెట్టుకోమని చెప్పలేదు, కానీ వారికిచ్చే స్థానములో కొంచెమైనా కూడా మనము దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. అలా ఎవరు చాలామంది ఆరోగ్యం వచ్చిందనుకోండి, ఇంకా అసలు వాళ్ళని పట్టుకోవడానికి వీలుండదు. అనారోగ్యం వస్తే మంచాన్ని విడిచిపెట్టరు, మూలుగుతూ ఉంటారు, యేసయ్యా అంటారు, ప్రార్థన చేస్తారు, కన్నీళ్లు గారుస్తారు. అదే ప్రార్థన కన్నీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేయమనండి. నాకు టైం లేదు, నేను వెళ్ళిపోవాలి, నాకు సమయం సరిపోవడం లేదు, నేను బయలుదేరాలి, నాకు బస్సు వెళ్ళిపోతుంది, నాకు వీలు పడదని సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఇలా చిన్న చిన్నగా దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. అదే బాధ తీరకుండా ఉందనుకోండి, 24 గంటలు దేవుణ్ణి అంటి పెట్టుకునే ఉంటాడు. ఎందుకంటే రోగం వస్తే మాట్లాడడానికి ఎవరు రారు కదా. మనం బాధలో ఉంటే మనల్ని పిలవడానికి ఎవరు రారు, కనీసం పలకరించడానికి కూడా రారు. మేము అనుకున్నాము కరోనా వచ్చినప్పుడు, కరోనా అంటే కరోనాలో రావాలని ఎవరు కోరుకోకూడదులండి. ఎందుకంటే అది అంటువ్యాధి కాబట్టి కరోనాలో మనల్ని పలకరించడానికి రావాలని మనం కోరుకోకూడదు. తగ్గిపోయింది, ఆరోగ్యం బాగుంది, బ్రతికే ఉన్నాము. అయినా కూడా అప్పటిదాకా మన దగ్గర ప్రేమాభిమానాలను మనపై కుమ్మరించిన వారు మేము తిరిగి సంపూర్ణమైన ఆరోగ్యముతో తిరిగి వస్తే ఒక్కరు రాలేదన్న చూడడానికి. నేను ఎప్పుడు అడుగుతున్నానో తెలుసా? మాకు తగ్గిపోయి నెల రోజుల తర్వాత అయినా రావచ్చు చూడడానికి, కానీ అప్పటిదాకా అసలు అబ్బా వీళ్ళంటే మాకు ఎంత ప్రేమ, వీళ్ళంటే అసలు మేము పడి చచ్చిపోతాము, వాళ్ళు తప్పితే మాకు ఎవరు లేరు అన్నట్టు ఉన్నవాళ్ళు కనీసం పలకరించడానికి కూడా రాలేదండి. ఎందుకంట దేవుని ప్రేమ వారికి లేదు. అప్పుడు నాకు బాగా దేవుడు బుద్ధి చెప్పాడు. నాకు కూడా ఎవరిని ఎంతవరకు ప్రేమించాలో, ఎవరిని ఎంతవరకు ఆదరించాలో, ఎవరిని ఎంతవరకు హత్తుకోవాలోనని ఆ కరోనా సమయంలో నాకు కూడా దేవుడు బోధించాడు. అవునండి, ఒక వ్యాధి వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు మనతో ఎవరు ఉంటున్నారో అని ఆ సమయాల్లో తెలుస్తుంది. దేవుని కృప, కేవలము దేవుని కృపేనండి మేము తిరిగి బ్రతికి రావడానికి కారణం. ఎందుకంటే 4 రోజులకి మించి ట్రీట్మెంట్ తీసుకోలేదు మేము. అది కూడా నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని బ్రతికి వచ్చాము అంటే అది కేవలము దేవుని కృప. ఆయన ఇచ్చిన ఉచితమైన కృప చేతే తిరిగి బ్రతికి వచ్చాం. కానీ మాకేదో బలం ఉందని కాదు, మేమేమో తెలివి కలవలమని, మా దగ్గర ఏదో డబ్బు ఉందని మేము బ్రతికి రాలేదండి. కేవలం ఆయన కృప చేతే బ్రతికి బయటపడ్డాం. ఎందుకంటే నా కళ్ళ ముందే చాలామంది చనిపోతూ ఉన్నారు. 23, 25 ఆ సంవత్సరాల వయసులో వాళ్ళు చనిపోతూ ఉన్నారు. వారు చూసినప్పుడు బాధ ఉంటుంది, కానీ ఆ సమయంలో నేనైతే
ఎక్కువగా బైబిల్ చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటా, దేవునితోనే నేను గడిపా కాబట్టి ఆ మెడిసిన్స్ కన్నా దేవుని మాట నన్ను బ్రతికించింది. హల్లెలూయా. ఆయన కృప మన ఎడల అంత అమితంగా ఉన్నప్పుడు తిరిగి మనము లోకం వైపు చూడకూడదండి. ఒకవేళ అలా చూస్తే మన స్థితి ఎలా ఉంటుందంట, మొదటి కంటే కడమటి స్థితి బహుఘోరంగా తయారైద్ది. ఆయన కృపను మనము నిరర్ధకము చేయకుండా ఆయన కృపని మనము పొందుకుంటూ ఉంటే ఆయన దయ మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని కృపచేత ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు అంటే మనలో ఉన్న భయభక్తుల్ని పోగొట్టుకోకూడదండి. మనము బ్రతికినంత కాలము కూడా దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటూ ఆయన వాక్యమును ధ్యానము చేస్తూ ఆయనకి మన విజ్ఞాపనలు తెలియచేస్తూ మనము స్తుతిస్తూ ఆయన చేసిన మేలులను మర్చిపోకుండా ధ్యానము చేస్తే మనము చనిపోయేంత వరకు కూడా ఆయన కృప మనతో ఉంటుంది. హల్లెలూయా. అట్టి నిరీక్షణను దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.